శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అంబాత్రయ క్షేత్రములో వెలిసినటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క ఆశీర్వాదం మీకు ప్రసాదిస్తూ 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ బాహ్య ప్రపంచంతో కలిసిన నా ప్రస్థానం, నా ప్రయాణంలో జగదంబ కృపతోటి ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కొన్న మాట వాస్తవమే. అంటే అవి ఏ విధంగా ఎదుర్కొన్నాను? ఆధ్యాత్మికంగా ఎదుర్కొన్నట్ల లేదు. విద్యా నైపుణ్యం ప్రకారంగా ఎదుర్కొన్నట్లు లేవు. తపస్సుల అవంతరాలు అవి కావు. సామాజికంగా లేనిపోని పంచాయతీలు, లేనిపోని సమస్యలన్నీ రావడం. జగదంబ కృప ఉంది కాబట్టి అన్నీ అలా సునాయాసంగా తప్పిపోయాయనుకోండి. కొంతమంది కుట్రపూరితంగా నన్ను ఇరికియ్యాలని, స్వార్థపూరితంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. సత్యాన్ని ఎవడు తాకలేడన్నది నిరూపణ అయింది ఇక్కడ బిజ్జారంల. ఇది అందరికి మా బిజ్జారంలో ప్రతి ఒక్కరికి తెలుసు. సత్యం అంటే నేనే పెద్ద సత్యవంతుడని చెప్పట్లా. అమ్మ సత్యం. ఆ తల్లి యొక్క ఛాయగా నేనున్నానేమో, అమ్మ నిలబడితే నేను నిలబడ్డట్లే. అమ్మ అవమానపడితే నేను అవమానపడ్డట్లే. నేను నిమిత్త మాత్రుడిని. దీంట్లో భాగంగా ఈ మధ్యలో అంటే గత ఒక 3, 4 సంవత్సరాల నుంచి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా వస్తే, "అయ్యా మాకు హనుమంతుని మంత్రం ఇయ్యండి. తీసుకపో బిడ్డ. నాకు భైరవుడి మంత్రం ఇయ్యండి. తీసుకపో. నాకు శివ మంత్రం ఇయ్యండి. తీసుకపో. అమ్మవార్ల మంత్రాలు ఇవ్వండి. తీసుకపో. అమ్మ నేను ఎల్లమ్మ తల్లికి కొలుపు చెప్తా నాకు కట్లు పడ్డాయి. గిట్ల గిట్ల చేసుకపో. గీ బేడేసుకో, గీ కంకణం ఏసుకో, గీ రుద్రాక్ష కట్టుకో, గీ మాలేసుకో." నాకు తోచింది నేను చెప్తున్నా. తప్పా ఒప్పా అది జగదంబ నిర్ణయించాలి. పరిపూర్ణమైనటువంటి మంత్రధర్మాన్ని అనుసరించి మంత్రం ఇచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయి. నేనిచ్చినటువంటి దివ్య ప్రసాదము చేత ఇప్పటివరకు ఏ ఇబ్బందులైతే జరగలేదు ఎవరికీ. అందరూ సుఖంగానే ఉన్నారు. కానీ కొన్ని జరుగుతున్నాయి. ఇక్కడికొస్తారు, ఎర్ర బట్టలేసుకుంటారు. ఇది పీఠం యొక్క సాంప్రదాయం కాబట్టి ఎర్రటి వస్త్రాలు కట్టుకుంటారు. పీఠంలో తిరుగుతారు. గురువుగారు పక్కన నిలబడతారు. గురువుగారు వెనకాల నిలబడతారు. గురువుగారితో వెనక ఉండి సేవ చేసినట్టు నటిస్తారు. తర్వాత వాళ్ళ స్వబుద్ధిని ప్రదర్శిస్తారు. స్వబుద్ధి అంటే అది వాళ్ళ ప్రేరణ లేకుండా అయితే రాదులేండి. పుట్టిన పుట్టువాడికి అనుబంధంగా మగ పుట్టుక పుడితే మగ లక్షణాలు, ఆడ పుట్టుక పుడితే ఆడ లక్షణాలు ఉంటాయి గదా! ఆ లక్షణాలకు అనుబంధంగా కొన్ని అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డట్లు మా దృష్టికొచ్చింది. కొంతమంది మీ శిష్యులంట గదా! ఇట్లా చేస్తున్నారు. మీ శిష్యులంట గదా! ఇలా చేశారు. చూడండి, బుద్ధున్న గురువెవడు అట్లా చెప్పడు. గురువు జ్ఞానం చెప్తాడు. ముక్తి మోక్షం వైపు నడిపిస్తాడు. దైవం యొక్క గురుతు చెప్తాడు. జన్మ మర్మం చెప్తాడు. జీవమూలం చెప్తాడు. ఇది గురుత్వం తప్ప నీ తీటకు తగ్గట్ల నీవు నడుచుకో, నీ తిమ్రంకు తగ్గట్ల నీవు నడుచుకో, ఓలకీలకు సెడుగు చేయి, నేనిచ్చిన మంత్రంతోటి ఓల నాశనం చేయి, ఈల నాశనం చేయి, ఓల సెడుగోరు, ఈల సెడుగోరు అని చెప్పడు. నేనే కాదు, భూప్రపంచంలో గురువు అన్న వాళ్ళెవరు కూడా చెప్పరు. వాడు స్వబుద్ధితో ఏదైనా తప్పు చేసి ఉండవచ్చుగాక. దానికి పాత్రత వాళ్ళదే. దానికి కర్త, కర్మ, క్రియ వాడే. ఎవడైతే ఈ పీఠానికొచ్చిపోయి ఎవరైనా ఈ పీఠానికొచ్చిపోయి గురువుగారు చెప్పినటువంటి విద్యా బోధలతో, జ్ఞానంతో ఏదైనా తప్పు చేస్తే వాటికి, గురువుగారికి, పీఠానికి, ఇక్కడుండే కమిటీ సభ్యులకు ఏ సంబంధం లేదు. తక్షణం వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోండి. నేను గూడా అమ్మవారికి చెప్తా. నిన్ను వాడుకున్నాడు, నన్ను వాడుకున్నాడు, పీఠాన్ని వాడుకున్నాడు. కాబట్టి నీవు గూడా యాక్షన్ తీసుకో అని చెప్తా. ఆ రైట్స్ నాకున్నయి. ఒక సాధువు, ఒక సంతుగా నేను చేయవలసింది గదే. అమ్మా జగజ్జనని నిన్ను వాడుకున్నాడు, నన్ను వాడుకున్నాడు. పీఠానికొచ్చి కొన్ని రోజులు ఇక్కడ అన్నం తిన్నాడు, ఇక్కడ నీళ్ళు తాగిండు, ఈ ఆశ్రమ వాతావరణాన్ని పీల్చుకున్నాడు. ఇలా తప్పు చేస్తున్నాడు కాస్త చూడమ్మా అని నేను చెప్తా. మీ జీవితాలలో కూడా ఏదైనా తప్పు జరిగి ఉంటే వెంటనే మీరు వాళ్ళ పేర్ల మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ, అంటే ఏం పెద్దగా ఏం జరగలేవనుకోండి, మళ్ళా తప్పుగా అర్థం చేసుకోవద్దు చూసేవాళ్ళు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక స్వామి వచ్చాడు. ఆయన పేరెందుకు చెప్పడం గానీ, మంత్రం తీసుకున్నాడు, కొన్నాళ్ళు అనుష్ఠానం చేశాడు. ఇక్కడొచ్చే భక్తులతోటి స్నేహం ఏర్పాటు చేసుకొని, నేను గూడా మీకు హీల్ జేస్తాను, మీకు బ్లెస్ చేస్తాను, నాకిన్ని డబ్బులేయండి అని యేసుకున్నాడంట. ఆళ్ళేం జేసిండ్రు, నాకొచ్చి చెప్పిండ్రు. అట్లని నేను దండించలేదు. సర్లే ఏదో పాపం తెలియక చేసిండని చెప్పి వదిలేశాను. కానీ ఇది మంచిది గాదు గదా! ఇది కాస్త మూడితే వాడు ఇంకేదన్నా జేయవచ్చు. అందుకే అటువంటివి ఎవరైనా మీకు మేము స్వామివారి శిష్యులం, స్వామివారి ప్రియ శిష్యులం, మేమిది జేస్తాం, అలా ఇలా అని గనక మాట్లాడితే, స్వామివారు ప్రియ శిష్యుడైతే వాడు స్వామితోని తీసుకొస్తాడు తప్ప, వాడు హీరో గావాలని జూడడు. నా గురువున్నాడు పద నా గురు పాదాలు కడుక్కొని తాగని చెప్తాడు. నా గురు పాదాల మీద పడని చెప్తాడు గానీ, నేనే గురువుడనని చెప్పడు. ఒకవేళ అలా గురుత్వం పొందిన నా శిష్యుడు ఎవరైనా ఉంటే, బాధ్యతగా షణ్మతాచార్యులను పిలిపించి, షణ్మత పీఠాధిపతులను పిలిపించి అందరి సమక్షంలో నేనే పీఠాధిపతిని జేస్తా. అలా ప్రకటించిన వాని యొక్క బాధ్యతలు నేను వహిస్తా. ఏదో మంత్రం ఇచ్చిన తప్పుకు నేను మా గురువుగారి శిష్యుడిని అని ప్రగల్భాలు పలికితే పతనం కాక తప్పదు. వీటిలో భాగంగా
ఇక్కడొచ్చేటోళ్ళంతా చిన్న చిన్న పిల్లలే, వయసున్న పిల్లలు. ఆ పిల్లలు ఈడికొచ్చిన తర్వాత ఇంకెవరన్నా చూసి ఒకవేళ మనసు బారేసుకున్నా, వాళ్ళ మీద మనసు ఇచ్చుకున్నా, పుచ్చుకున్నా వాటికి మాకు సంబంధం లేదు. స్త్రీనంటే నేను ఎంత గొప్పగా చూస్తాను. స్త్రీ ధర్మం, స్త్రీ యొక్క ధర్మ సూత్రం నేను కొలిసేదే జగదంబను కాబట్టి, ఆడవాళ్ళతో ఎవరైనా ఆటలాడితే నేను సహించను. ప్రళయకాల రుద్రుని కాక తప్పదు. ఒక పరశురాముని జూస్తరింక. అందుకే తప్పు నాకు నచ్చదు. తప్పు నాకు నచ్చదు. మీరు ఉంటే మంచిగుండండి. శరీరంతో స్వర్గం కోవాలని తాపత్రయం చేయండి. ఈ జన్మలో గాకపోతే ఇంకొక జన్మలోన పోతారేమో. అంతే తప్ప పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు. పీఠం యొక్క పేరును వాడుకున్నా, గురువుగారి యొక్క పేరును వాడుకున్నా, ఈ సాంప్రదాయమైన వస్త్రమును కప్పుకొని నేనిచ్చినటువంటి మంత్రాన్ని, మాలను, దీక్షను వాడుకున్నా, వాటికి మాకు ఏ సంబంధం లేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అందరికీ శ్రీమాత యొక్క అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.